చేసుకోవాలి. రవ్వని ఫ్రై చేసుకున్న తర్వాత ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం శనగబ్యాళ్ళు, కొద్దిగా కరివేపాకు, కొన్ని పచ్చిమిర్చి, కొన్ని ఆనియన్, టమాటాలు, కొన్ని బీన్స్, తగినంత సాల్ట్, కొన్ని వాటర్ వేసుకున్నాము. నీళ్ళు బాగా మరిగేటప్పుడు మనము రవ్వ వేసుకొని కలుపుకోవాలి బాగా. రవ్వ ఉప్మా రెడీ అయిపోయిందండి. చివరిగా మనం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే. రాణి వంటలు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.